All వెల్కమ్ టు ద అనదర్ సెషన్ ఆఫ్ వీడియో జనరేషన్. ఇవాళ వీడియో జనరేషన్ లో మనం 3 బేసిక్ ఏఐ టూల్స్ యూస్ చేసుకొని అది ఫ్రీ వర్షన్స్ లలో యూస్ చేసుకొని మనం వీడియో అన్నది జనరేట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే చాట్ జిపిటి, మెటా.ఏఐ అండ్ క్యాన్వా. సో ఇప్పటి వరకు నా ఛానల్ కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Follow my channel for more updates. Let's go into the session. So first మనం ChatGPTని ఓపెన్ చేద్దాం. ChatGPTని ఓపెన్ చేసి ఒక స్టోరీ అన్నది క్రియేట్ చేసుకున్నాం మనం ఫస్ట్ ఆఫ్ 1000 characters ఫర్ కిడ్స్ అని ఇస్తున్నాను నేను. సో ఎంటర్ కొడతాను. సో అది ఒక స్టోరీ అన్నది క్రియేట్ చేసింది. సో ఈ స్టోరీని నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో జనరేట్ చేసింది, మీరు కావాలంటే తెలుగులో కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ ఇంగ్లీష్ స్టోరీని యూస్ చేసి నా ఇమేజ్ ప్రాంప్ట్స్, ప్లీజ్ గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ విత్ animation effects for the above story అనేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. సో అది ఆ పైన ఉన్న స్టోరీని యూస్ చేసుకొని ఫస్ట్ ప్రాంప్ట్స్ అన్నవి జనరేట్ చేస్తుంది అనమాట. సో నాకు ఆ ప్రాంప్ట్ కి టోటల్ 5 ఇమేజెస్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేసింది. అట్లే వాటికి కావాల్సిన యానిమేషన్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నా దగ్గర స్టోరీ ఉంది అండ్ ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. వాటిని ఎలా యానిమేషన్ ఎఫెక్ట్స్ లో తీసుకోవాలన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దీనికి నాకు ఆయన్ని క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ప్రాంప్ట్స్ ఆల్సో. సో పైన ఉన్న వాటికి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ప్రాంప్ట్స్ అడుగుతున్నాను. వన్స్ మాకు అన్ని వచ్చిన తర్వాత ఐల్ గో అనదర్ ట్యాబ్ అండ్ ఓపెన్ మెటా ఏఐ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ లాగిన్, సోషల్ లాగిన్స్ అవ్వచ్చు. బికాజ్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవంతా మెటా వాళ్ళవే కాబట్టి మనకి సోషల్ లాగిన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ మెటా లాగిన్ లో మనకి ఇదంతా ప్రీవియస్ హిస్టరీ ఉంటది. ఇక్కడ ఈ సైడ్ లో మనకి ఆస్క్ మెటా ఏఐ అని ఉంటుంది కదా, ఇక్కడ క్యాన్వాస్ ప్లస్ ఇమేజెస్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఫైల్స్ అటాచ్ చేసి మీరు ఏదైనా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఇక్కడికి ఫైల్స్ కూడా అటాచ్ చేయొచ్చు. కానీ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఇమేజెస్ జనరేట్ చేయడం. సో గో ఫర్ ఇమేజెస్. ఈ ఇమేజ్ లో ఏ ఫార్మాట్ ఏ రేషియోలో ఉండాలన్నది సైజ్ రేషియో ఇది. మీరు షార్ట్స్ చేస్తుంటే 9:16 పెట్టుకోండి, లాంగ్ వీడియోస్ చేస్తుంటే 16:9 చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ని మనం జనరేట్ చేస్తాం, ఐ మీన్ ఆల్రెడీ జనరేట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం అన్నమాట. ప్రాంప్ట్ అయితే వచ్చేసింది కదా, సో ఈ ప్రాంప్ట్ ని బట్టి Ctrl+C కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ జనరేట్ అన్న బటన్ నొక్కుతాం. సో ఇక్కడ ఎట్టీని ఫ్లఫీగా మనం ఇచ్చిన టెక్స్ట్ కూడా ఇక్కడ అపేర్ అవుతుంది అనమాట. సో ఇది జనరేట్ చేసిన ప్రాంప్ట్స్ ఏది బాగున్నాయో అది సెలెక్ట్ చేసుకొని యానిమేట్ చేసుకోవచ్చు. నాకు ఇది బాగుంది అనిపించింది. సో మనం దాన్ని క్లిక్ చేసుకొని యానిమేట్ బటన్ నొక్కుదాం. సో ఆ బటన్స్ కి యానిమేషన్ యాడ్ అయ్యి మనకు ఒక వీడియో రూపంలో ఈ ఇమేజ్ అన్నది జనరేట్ అవుతుంది అనమాట.
స్లోగా అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా మనం ఇది బ్యాక్ వచ్చేసి మనకు ఒక యానిమేషన్ స్టైలింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. సో నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. చాట్ జీపీటీ మనకు యానిమేషన్ స్టైల్ ఇచ్చింది కదా. సో ఆ స్టైల్ ని కూడా కాపీ చేసి మనం ఏ స్టైల్ ఇవ్వకపోతే దానికి తగిన స్టైల్ అది రాసుకొని ఇచ్చుకుంటుంది. మనకు స్పెసిఫిక్ గా కావాలంటే ఆ స్టైలింగ్ మనం ఇక్కడ ఇస్తాం. సో గో ఫర్ ఐడి. ఇప్పుడు అది క్లోజర్ గా వచ్చినట్టు. సో ఇక్కడ మనం యానిమేషన్ ఎఫెక్ట్స్ ఏమి ఇచ్చాం? ఫ్లఫ్లీ, జెంట్లీ బోబింగ్ అప్ అండ్ డౌన్, సన్ బీమ్స్ ఫ్లికరింగ్ త్రూ ద స్కై ఇక్కడ, రైట్. అండ్ డిస్టెన్స్ థండర్ క్లౌడ్స్ ఫ్లాషింగ్ అకేషనలీ. ఇక్కడ థండర్స్ ఇక్కడ వస్తున్నాయి చూడండి, రైట్. మనకి ఇంతకు ముందు ఇమేజ్ లో ఈ థండర్స్. సో నేను ఇది వన్స్ యానిమేషన్ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకుంటాను. సో కమ్ బ్యాక్ అగైన్, ఇమేజ్కి వెళ్ళండి, ఇమేజ్ సైజ్ ఫిక్స్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ జనరేషన్ కి వెళ్దాం. కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను, జనరేట్ అని కొట్టాను. సో అది మళ్ళీ నాకు 4 ఇమేజెస్ అని మెటా.ai ఇప్పటి వరకు అది ఫ్రీ ఏఐ వర్షన్ లోనే ఉంటది. సో నాకు ఈ ఇమేజ్ అయితే నచ్చింది. సో ఆ ఇమేజ్ కి వెళ్ళేసి నేను ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ యొక్క యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి యానిమేట్ అని కొడతాను. నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. తర్వాత అగైన్ కమ్ బ్యాక్, సేమ్ ప్రాసెస్ ని మీరు మిగతా వాటికి కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్టోరీ రెడీ అయిపోయింది, దానికి తగ్గ ఇమేజెస్ యానిమేషన్ కూడా రెడీ అయిపోయినాయి. నా గోయింగ్ టు ఆడియో రికార్డర్ ఆన్లైన్. సో నేను ఆన్లైన్ వాయిస్ రికార్డర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వాయిస్ అనేది రికార్డ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆ స్టోరీ అన్నది చదివి రికార్డ్ చేసుకున్నాను, ఇక్కడ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో నా మూవ్ ఆన్ టు క్యాన్వా. సో ఇక్కడ క్రియేట్, నేను ఇది లాంగ్ వీడియో కాబట్టి వీడియోస్కి వెళ్తాను. సో లాంగ్ వీడియో, ఇందాక నేను డౌన్లోడ్ చేసిన ఆడియోస్ అండ్ వీడియోస్ ఇక్కడ నేను అప్లోడ్ చేసుకుంటాను. అప్లోడ్ ఫైల్స్, ఇందాక డౌన్లోడ్ చేసుకున్న పాత్ నుంచి ఓపెన్ చేసుకుంటాను, ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను ఫైల్స్. ఇక్కడ ఫస్ట్ సీన్ ఏది, సెకండ్ సీన్ ఏది అన్నది మనం చూస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నాకు ఇప్పుడు 5 సీన్స్ కాబట్టి 5 యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ. సో ఫస్ట్ దానికి వచ్చి ఫస్ట్ వీడియో, సెకండ్ దానికి వచ్చి సెకండ్ వీడియో, థర్డ్ వచ్చి థర్డ్ వీడియో, ఫోర్త్ వచ్చి ఫోర్త్ వీడియో, అండ్ లాస్ట్ ఫిఫ్త్ వచ్చి ఫిఫ్త్ వీడియో. ఐ మీన్
సో నాకు ఇది మధ్యలో రావాలి. సో నేను ఇలా చేసుకున్నాను. దెన్ ఆడియో ఫైల్ అప్లోడ్స్కి వెళ్ళండి, ఆడియోకి వెళ్ళండి, ఆడియో ఫైల్ తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. సో ఇలా వన్ బై వన్ వచ్చిన తర్వాత దీనికి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. సో మనకి ఏ ఎఫెక్ట్స్ కావాలంటే అలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అన్నమాట. సో వన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇది వచ్చి వీడియో సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టేస్తాను నేను. సో దట్ మన స్క్రీన్ మొత్తం అప్లై అయిపోతుంది. సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్, రైట్ క్లిక్, సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్. దెన్ మనకి ఇక్కడ ఆడియో కూడా రికార్డ్ అయిపోయింది. సో ఆడియో మనకి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఒక్కొక్క దాన్ని డ్రాగ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇది 4 4 సెకండ్సే ఉంది. దాన్ని నేను ఐ మీన్ అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటే దాన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోలేము మనం. సో దీని టైమింగ్స్ అన్నది ఇంక్రీజ్ చేస్తాను నేను. సో ఇలా మనకి సిస్టమ్ లో స్టోర్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. డెస్క్టాప్ కి వెళ్ళి చూడండి. సో లైక్ వైజ్ మీరు వీడియో అన్నది జనరేట్ చేసుకోవచ్చు.